నమస్తే అండ్ ఆదాబ్. దిస్ ఈస్ హరిత కళ అండ్ ఐఎమ్ అ లైఫ్ కోచ్. మీకు చిన్ని స్టోరీ చెప్తాను. ఒక రోజు ఒక నది ఏం చేస్తుందంటే దాని దారి అలా సముద్రంలో కలవడం కదా, అలా వెళ్తూ ఉంటే దానికి అడ్డుగా ఒక కొండ అడ్డొచ్చింది. ఆ కొండను అదేం చేసింది, నువ్వు నాకు అడ్డుగా ఉన్నావు జరుగు అని అనడం మొదలుపెట్టింది. కొండ జరుగుతుందా? తర్వాత కొన్ని రోజులు ఎందుకు జరగట్లేదు అని ఆర్గ్యుమెంట్ చేయడం మొదలుపెట్టింది. అయినా కొండ ఏమైనా జరుగుద్దా? తర్వాత దాన్ని ఇరగ్గొట్టడానికి ట్రై చేసింది. కొండ విరుగుద్దా? అలా తన టైం అంతా కూడా ఆర్గ్యుమెంట్లోని, లేదా తనని మార్చడంలోని, లేదా నువ్వే నా దారిలో అడ్డుగా ఉన్నావు కాబట్టి నువ్వు వెళ్ళిపోతే నేను హ్యాపీగా ఉంటాను అన్నన్ని రోజులు ఈ నదికి చాలా ఫ్రస్ట్రేషన్లోనే ఉండేది. ఒక రోజు దానికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటి అంటే, నేను సైడ్ నుంచి ఎందుకు వెళ్ళకూడదు అని అనుకుందట. అప్పుడు ఏం చేసిందంటే, కొంచెం దాన్ని కొండ పక్క మీద నుంచి దారి చేసుకొని వెళ్ళడానికి ట్రై చేసింది. కానీ అలా అది అప్పుడు సక్సెస్ అయ్యి అలా ఫ్లో అవుతూ దాని అసలైన డెస్టినీ ఏంటి, సముద్రంలో కలవడం కదా. అలా నది వెళ్ళి సముద్రంలో కలిసిందంట. దిస్ ఈస్ జస్ట్ అ స్టోరీ. మనలో చాలామంది నాకు మీ వల్ల సక్సెస్ రావట్లేదు, వాళ్ళు నాకు కోఆపరేట్ చేసుంటే నేను వేరే ప్లేస్లో ఉండేదాన్ని అని వేరే వాళ్ళ గురించి, వాళ్ళు బాగుంటే బాగుండు, వాళ్ళు ఇప్పుడన్నా మారితే బాగుండు అని చాలామంది అంటుంటారు. నా దగ్గరకు వచ్చిన కొంతమంది స్టార్టింగ్లో మా ఆయన మారితే బాగుండు, లేదా మా పిల్లలు మారితే బాగుండు అనేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు ఏంటంటే నేనేం చెప్తున్నాను, వాళ్ళు మారాలి అని మీరు వెయిట్ చేసిన అన్ని రోజులు మనం ఏం చేస్తున్నాము, మన లైఫ్కి మనమే పాజ్ బటన్ పెడుతున్నాం. ఎస్ ఆర్ నో? ఆర్గ్యుమెంట్ చేసినా, ఫైట్ చేసినా, లేకపోతే వాళ్ళని తొలగిపోయేదాకా మనం వెయిట్ చేసినా మన లైఫ్లో మనమే పర్సన్ అవుతున్నాము. కాబట్టి స్టాప్ దోస్ థింగ్స్ దట్ యూ హ్యావ్ ఆల్రెడీ ట్రైడ్. స్టాప్ ఫైటింగ్, స్టాప్ ఆర్గ్యూయింగ్. ఇంకేదన్నా దారి ఉందా అని వెతకడానికి ట్రై చేయండి. అక్కడ మీకు ఏమైనా హెల్ప్ కావాలి అనిపిస్తే మాత్రం డెఫినెట్గా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా మళ్ళీ లేకపోతే కాల్ చేసి మాకు కనెక్ట్ అవ్వచ్చు. బిఫోర్ దాట్ ఈ వీడియో నచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.